రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయి. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందనీయకుమని ప్రార్థింపగా దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఆసా చేసినటువంటి ప్రార్థన. ఆసా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి ఆసా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆసా చాలా ప్రార్థనాపరుడు అన్నమాట. ప్రార్థన అనేది మన జీవితాల్లో కూడా ఎంతో అవసరం. ఆసా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే గొప్ప విజయాన్ని కలగజేస్తుంది. ఆసా ప్రార్థన చేసినప్పుడు ఆసాకు కూడా దేవుడు గొప్ప విజయాన్ని కలగజేశాడు అనమాట. మనకు విజయాలు ఎలా దొరుకుతాయి, విజయం ఎట్లా దొరుకుతుంది, లేదా నెమ్మది ఎట్లా దొరుకుతుంది, శాంతి సంతోషం ఎట్లా దొరుకుతుంది అని అంటే ప్రార్థన ద్వారానే సమస్తమును కూడా సాధ్యపడతాయి అన్నమాట. ప్రార్థన జీవితము తర్వాత మన భక్తి జీవితాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి క్రియలను బట్టి దేవుడు మనకు ఏం చేస్తాడు, విజయాలు అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు అన్నమాట. ఆసా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆసా ఏమని ప్రార్థన చేశాడంట? ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందకు నీకుమని ప్రార్థన చేసింది. కాబట్టి మరి ఆ యొక్క ఆశా ప్రార్థన దేవుడు ఎంతో ఆలకిస్తూ వచ్చినాడు. మరి ఆశా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి 12వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీక వారిని మొత్తినందున వారి పారిపోయేది. కాబట్టి వాళ్ళు పారిపోయేటట్లు చేశాడు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తూ వచ్చాడు అనమాట. వారు పారిపోతూ వచ్చినారంట. కాబట్టి దేవుని యొక్క సైన్యము దేవుడే వారి పక్షంగా ఉండి వారితో ఏం చేస్తూ వచ్చాడు, యుద్ధం చేస్తూ వచ్చాడు. నా జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మన పక్షంగా కూడా దేవుడు పోరాడుతాడు, మన పక్షంగా కూడా ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆశా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆశాకు ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, దేవుడు మొత్తినాడంట. మొత్తినందున వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంట, పారిపోతూ వచ్చారంట. మరి ఇక్కడ ఉన్న సైన్యం ఎంతమంది అంటే, మరి ఆశాకు ఉన్నటువంటి సైన్యం ఎంతమంది అంటే, మరి చూడండి, ఒక మాట చదువుకుందాం. 8వ వచనం. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి వీలి చేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆశాకుండిను. వీరందరూ పరాక్రమశాలిలై ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం ఆశాకు చూసినట్లయితే ఆశాకు ఎంతమంది ఉన్నారు సైనికులు అంటే, యుద్ధం చేయడానికి ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది ఆశాకున్నారు. కానీ మరి వచ్చే ఆయనకి ఎంతమంది ఉన్నారు? 9వ వచనం. కూషీడైన జరాహు వారి మీదకి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆసా అతను ఎదుర్కొని పోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క కూషీడైన జరాహు వారి మీదకి ఏం చేస్తూ వచ్చినాడంట, దండెత్తి 1,000 మందిని మరి తీసుకుని వచ్చాడంట. 1,000 సైన్యాన్ని తీసుకుని వచ్చినాడు. అంటే 10 లక్షల మందిని ఏం చేశాడు, తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరు గెలుస్తారు? మెజారిటీ గెలుస్తారా, మైనారిటీ గెలుస్తారా? మెజారిటీ గెలవాలి. ఎందుకంటే మరి ఆశకున్నటువంటి వారు ఎంతమంది? 5,80,000 మంది. కానీ మరి ఆ యొక్క కూషుడైనటువంటి
జరాహు మరి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే, ఆసా మీదకి వస్తున్నటువంటి వారు ఎంతమంది అంటే 10 లక్షల మంది. అంటే దాదాపు డబల్ ఉన్నారనమాట, వీళ్ళ మీద డబల్ ఉన్నారు. అంతేకాదు మరి ఆ వస్తున్నటువంటి వ్యక్తికి మరి జరాహు అనేటువంటి వ్యక్తికి రథములు ఉన్నాయంట, ఇద్దరు రథములు ఉన్నాయంట. మరి ఆసాకి ఏమీ లేదు, రథములు లేవు. అయినప్పుడు కూడా ఆసాకున్నటువంటి గొప్ప విశ్వాసము, దేవుని యొక్క నమ్మిక, దేవుడు ఎలాగైనా సరే నన్ను కాపాడుతాడు, దేవుడు ఎలాగైనా నన్ను రక్షిస్తాడు, దేవుడు నాకు విజయాన్ని కలగజేస్తాడని చెప్పి ఆసా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అనమాట. దేవునికి మొరపెడుతూ వచ్చినాడు, దేవా నీవే నాకు దిక్కు అని మొరపెడుతూ వచ్చినాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు అనమాట, పూర్తిగా దేవుని వైపు తిరిగాడు. పూర్తిగా ఇక రెండో దిక్కు లేదంటున్నాడు. కాబట్టి నీవే మాకు దిక్కు అంటున్నాడు. ప్రభా మాకు బలం లేదంటున్నాడు, ఏం చేయటకు మాకు తోష్టము లేదంటున్నాడు. కాబట్టి మరి విస్తారం వస్తున్నటువంటి సైన్యం ఎలాంటిదంట, 11వ వచనంలో ఏమంటాడు, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకురు, నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరు. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయమందనీకమని ప్రార్థన చేశాడంట. దేవుని మీద ఎంత ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఎంతో విశ్వసించి దేవుణ్ణి ఎంతో నమ్మినాడు అనమాట. ఒకటి తనలో ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు. మొదటి విషయం ఏంటంటే ఆసాలో మరి గొప్ప ప్రార్థనా పరుడు అనమాట. రెండోది ఏంటంటే విశ్వాసం అనమాట. ఎందుకంటే మరి వస్తున్నటువంటి శత్రువులు దాదాపు మరి 10 లక్షల మంది ఉన్నప్పటికీ, దాదాపు డబల్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ, వీళ్ళు ఉన్నది 5,80,000 మంది అయితే వచ్చేది 10 లక్షల మంది వస్తున్నారు. కాబట్టి అంతమందిని తర్వాత వచ్చేవాడు మరి ఎంతో బలమైనటువంటి వ్యక్తి, యుద్ధ రథములతో వస్తున్నాడు, మరి గొప్ప మరి సైన్యంగా వస్తున్నారు. వాళ్ళని ఎదిరించాలంటే శక్తి సాలకపోయినప్పటికీ, వీళ్ళు సగం మంది ఉన్నప్పటికీ, వాళ్ళు డబల్ ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి మనుషులను చూడలేదు కానీ మరి దేవుని చూశాడు. వీళ్ళందరికంటే కూడా దేవుని బలం గొప్పదని ఆశ నమ్మాడు అనమాట. ఆశకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే చాలా గొప్ప విశ్వాసం అనమాట. ఎందుకంటే దేవా నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామాన్ని బట్టి మేము బయలుదేరుతున్నాం అంటున్నాడు. ఈ సైన్యమును ఎదిరించుటకు మేము బయలుదేరి ఉన్నాం, నీవే మా దేవుడు అయా, నరమాత్రులను మా పైన జయం నొందనీయకమని చెప్పి మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి ఆశా జీవితంలో దేవుని ఎంతో విశ్వాసము, దేవుని మీద ఎంతో ఆధారపడుతూ వచ్చాడనమాట. దేవా నీవే నా దిక్కు అంటున్నాడు, అయ్యా నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను అంటున్నాడు కదా. కాబట్టి మరి ఏమంటాడంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. పక్కనున్న వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారేమో, కానీ ఆశ ఒకటే అంటాడు, ఆ వచ్చేవాడికి యుద్ధ ఆయుధములు ఉన్నప్పటికీ, మరి యుద్ధ రథములు ఉన్నప్పటికీ, నాకేమున్నా లేకపోయినా, నాకున్న తక్కువ మంది అయినా సరే దేవుడు ఉన్నాడు నాతో అని చెప్పి తనకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ విశ్వాసంతో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకని దేవుడు కూడా ఆశా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు అనమాట. దేవుడు ఆశా ప్రార్థన అంగీకరిస్తూ వచ్చాడు. మనం కూడా దేవునికి మనం నిజంగా మొరపెట్టాలి, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, దేవుని విశ్వాసంతో అడగాలి, ఒక గొప్ప నమ్మికతో అడగాలి. దేవా నీవే దిక్కు, మాకు ఇక రెండో దిక్కు లేదు, మాకు ఇంకా రెండో అవకాశమే లేదు, మాకు ఇక రెండో దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని చెప్పి ఏం చేస్తూ వచ్చాడంటే మొరపెడుతూ వచ్చినాడు అనమాట. దేవా మరి మాకున్నటువంటి సైన్యం, మేము బలం లేనటువంటి వారికి నీవే సహాయం చేయాలి. దేవా మేము బలం లేనటువంటి వారు, మేము చూస్తే మాకు బలం లేదు, మాకు శక్తి లేదు ప్రభా, మాకు ఏం చేయాలో కూడా మాకు తోచదు అంటున్నాడు. కాబట్టి మరి మాకు ఎవరు లేరు అంటున్నాడు, నీకన్నా ఎవరునూ మాకు లేరు అంటున్నాడు కదా. మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో అక్కడ అంటాడు, బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయం చేయం, నిన్నే నమ్ముకుని ఉన్నాం, మరి నీ నామాన్ని బట్టి మరి సైన్యం ఎదిరించడానికి బయలుదేరుస్తున్నాం.
కాబట్టి మరి నిన్నే నమ్ముకున్నాం ప్రభా, మాకు ఇంకో రెండో దిక్కు లేదు, మరి నీ నామాన్ని బట్టే మేము వెళ్తున్నాం, మాకు ఇంకో రెండో ఆశ్రయం లేదని చెప్పి పూర్తిగా విశ్వాసంతో పూర్తిగా దేవుని వైపు తిరిగి మరి పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించి మరి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆశ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎలాంటి విధానంలో ప్రార్థన చేస్తూ వచ్చినారంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో. చూడండి 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం, 15వ అధ్యాయము 15వ వచనం, 12వ వచనం, 15, 12. పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. అంటే వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారంటే పూర్ణ హృదయంతో ఏం చేశారంట, దేవుని వైపు తిరిగారనమాట. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగి వారు దేవునికి ఏం చేస్తూ వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద వారు విచారణ చేస్తూ వచ్చారంట. కాబట్టి దేవుని దగ్గర అడుగుతూ వచ్చారు. సంపూర్ణంగా మనం కూడా దేవుని అడగాలంటే సందేహించకుండా అడగాలి, విశ్వాసంతో అడగాలి, నమ్మికతో అడగాలి. కాబట్టి ఆశలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు ఎంతమంది వచ్చినా సరే మరి దేవుడు గొప్పవాడు, ఈ సైన్యం అంతటినీ దేవుడు ఓడిస్తాడు, ఈ సైన్యం చేతుల నుంచి నా దేవుడే నన్ను రక్షిస్తాడని చెప్పి ఒక గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, నువ్వు తప్ప మాకు మరొక దిక్కు లేదు, మాకున్నటువంటి ఒకే ఒక దిక్కు నీవే, మాకున్న ఆధారం నీవేనని చెప్పి ఆశ ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, జోక్యం చేసుకుని వారిని ఏం చేస్తూ వచ్చినాడు, మొత్తినాడంట కదా. 13వ వచనం చూడండి, 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 13వ వచనం. ఆసాయిను అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వారిని తరముగా కూషీలు మరలా పత్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు. యోధా వారు విశేషమైన కొలసొమ్ము పట్టుకుని. చూసారు ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను. సైన్యం దేవుని సైన్యం అన్నమాట. అంటే దేవుని యొక్క సైన్యంతో మరి ఆ దేవుడు ఆయన యొక్క సైన్యం దేవుని యొక్క సైన్యముతోనంట. మరి ఆశకు ఉన్నటువంటి సైన్యం బలం కాదు, అది దేవుని యొక్క భయము. తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్యం యొక్క భయం. దేవుని సైన్యానికి వాళ్ళు భయపడ్డారు. దేవుని భయము దేవుని యొక్క సైన్యపు భయం అంట. కాబట్టి ఆయన సైన్యపు భయము చేతను వారు ఏం చేస్తూ వచ్చినారంట అండి, పారిపోయినారంట. మనం కూడా దేవా భయం దయచేయి అని చెప్పి మనం కూడా ఏం చేయాలి, ఎవరైనా మనకు విరోధంగా ఎవరైనా మన మీద విరోధంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దావీదు ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయమంటాడు దావీదు, 9వ కీర్తన ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథంలో 9వ కీర్తనలో 20వ వచనం చదవండి. 9వ కీర్తన 20వ వచనం చదువమ్మ. 9వ కీర్తన 20వ వచనం చదువు. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతులమని దేనులు తెలుసుకుందరుగాక. మరి దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే యెహోవా వారిని భయపెట్టుము అని ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుని యొక్క భయము ఏమై చెప్పండి, దేవుని యొక్క భయం అనేది మరి ఉండాలి. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వారు ఏమంటున్నాడు, యెహోవా వారిని భయపెట్టుము. కాబట్టి మరి భయపెట్టే దేవా మరి అనేక మంది నన్ను ఏం చేస్తున్నారు, నిందిస్తూ వస్తున్నారు, అనేక మంది నా మీద పోరాడుతూ వస్తున్నారు. కాబట్టి ప్రభా వారిని భయపెట్టు. దావీదు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మరి దేవుని యొక్క భయం ఏమైపోయిందంట, మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చదవమ్మ, మధ్యలో నుండి చదవమ్మ. యెహోవా భయం చేత, యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు కదా. కాబట్టి మరి ఎంత దేవుని యొక్క భయం ఏమైపోయిందంట, వాళ్ళ చుట్టూ నిలుస్తూ వచ్చిందనమాట. వారు దేవుని యొక్క భయము ఆయన యొక్క సైన్యం యొక్క భయం కదా. మరి మరి మనకు కూడా దేవుడు ఏమై ఉండాలి, తోడుగా ఉండాలి. దేవుడు
దేవుడు మనకు కూడా ఏం చేయాలి? సహాయం చేయాలన్నమాట. అంటే దేవుని యొక్క భయం అనేది వారి మీద ఉన్నప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి భయం చేసి మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేసి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? భయం దయచేస్తాడు. ఎదుటి మనిషికి భయం కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రోజుల్లో మరి వాళ్ళకి అనేకమైన శత్రువులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చేవాడు? భయం కలగజేస్తూ వచ్చేవాడు. ఏముంది చూడండి, మనం ఇదే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చును. దేవుని యొక్క భయము ఏమైందంట? వారందరి మీదకి వచ్చిందంట. చదువమ్మ. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. కాబట్టి దేవుని యొక్క భయము మరి ప్రజల మీదకి వచ్చిందంట. తన మీదకి వస్తున్నటువంటి శత్రువుల మీదకి దేవుని యొక్క భయం వచ్చింది. అందుకని కీర్తనకారుడు కూడా అంటాడు, దేవా వారికి భయం కలగ చేయము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ భయం కలగ చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఎవరికి దేవుడు భయం కలగజేస్తాడు అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా పరుడమై ఉండాలి. ఆశ ఏమై ఉన్నాడంట? ఆశ ఏమై ఉన్నాడు? ప్రార్థనాపరుడై ఉన్నాడు అనమాట. ఎలాంటి ప్రార్థన చేశాడు కదా? 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతములో 14వ అధ్యాయం 11వ వచనంలో అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు కదా. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. మరి వచ్చేవాళ్ళు 10 లక్షల మంది అయినప్పటికీ జయం పొందాడు కదా. కాబట్టి ఆశకు అంత జయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ జీవితంలో మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆశకి నెమ్మది కలుగుతుంది వచ్చిందంట. ప్రారంభ దినాల్లో ఆశ తప్పిపోయినాడు. తర్వాత మరి చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు తప్పిపోతుంటాం. తప్పిపోయినప్పుడు మరలా మనకేమైతే కష్టాలు, బాధలు, మరలా అపజయాలు పొందుతాం అనమాట. ఆశ తప్పిపోయినాడు. 16వ వచనం నుండి ఆశ తప్పిపోతాడు. కానీ 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో మాత్రం ఆశ ఎట్లున్నాడు? ఎంతో నెమ్మదిగా ఉన్నాడు అనమాట. ఎంతో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఆశ జీవితంలో ఏం కలిగిందంటే నెమ్మది కలిగింది. చూడండి, చదువుకుందాం. 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణం మందు పాతిపెట్టిరి. అతని బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది అంటే మరి ఆ యొక్క ఆశా దినముల్లో నెమ్మది 10 సంవత్సరములు నెమ్మది కలుగుతూ వచ్చిందంట. 5వ వచనం చదవమ్మ. 14వ అధ్యాయం 5వ వచనం. ఉన్నత స్థలములను సూర్యదేశ స్తంభములను యోదావరి పట్టణములన్నిటి నుంచి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. 6వ వచనం చదవను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణమును కట్టించును కదా. నెమ్మది నెమ్మది అంటున్నాడు. 1వ వచనంలో నెమ్మది, 5వ వచనంలో నెమ్మది, 6వ వచనంలో నెమ్మది, 7వ వచనంలో కూడా నెమ్మది. అతడు యూదా వారికి ఎలాగ ప్రకటన చేసిను? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించిన ఆయన మన చుట్టూ. కాబట్టి నెమ్మది నెమ్మది అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఎన్ని సందర్భాలు ఉంది? 4 సార్లు నెమ్మది నెమ్మది. ఆశా జీవితంలో మరి ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం కలిగి ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఆశా జీవితంలోకి ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించిన అన్ని రోజులు కూడా ఆశా జీవితంలో ఎంతో నెమ్మది. 15వ వచనంలో కూడా చూడమ్మా. 15వ వచనం మరియు 15వ అధ్యాయం 15వ వచనం. 15 చదువు. ఇలాగ ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి.
కాబట్టి నెమ్మది 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 అంటున్నాడు. కారణం ఏంటంటే ఆశకి ఎందుకు నెమ్మది వచ్చింది? ఆశ జీవితంలో ఎంతో నెమ్మది అంట. ఆశ జీవితంలో ఎంతో నెమ్మది అంటే మన యొక్క జీవితంలో కూడా మనకు కూడా ఏం కలుగుద్ది? నెమ్మది ఎప్పుడు కలుగుద్ది అని అంటే మనము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు నెమ్మది కలిగింది. ఆశకి ఎందుకు నెమ్మది కలిగింది? ఆశకు తోడుగా ఉండి దేవుని యొక్క భయాన్ని, దేవుని సైన్యపు భయాన్ని ఆ దేశం మీద దేవుడు ఎందుకు కలగజేస్తున్నాడంటే, ఆశ ఎలాంటి వాడంటే దేవునికి అనుకూలంగా నడిచాడంట. ఎట్లా నడిచాడు? మొదటి వచనం చదవండి. మొదటి వచనం, రెండో వచనం చదవమ్మా. రెండో వచనం 14:2 చదవండి. అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడే. అంటే చూడండి, ఆశ జీవితం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి అనుకూలంగా ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తామో దేవుడు మనకు ఏం కలగజేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు. ఆశ జీవితంలో రెండో విషయం ఏంటంటే యథార్థంగా, ఎప్పుడైతే మనం యథార్థంగా ఉన్నామో దేవుని విషయంలో దేవుడు మనకేం కలగజేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు, విశ్రాంతి కలగజేస్తాడు. దేవుడు కూడా ఆశకి ఏం కలగజేస్తూ వచ్చాడు? విశ్రాంతి కలగజేస్తూ వచ్చాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమిస్తాడు కదా. 4వ వచనం చూడండి. 14 అధ్యాయం 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించను. ధర్మశాస్త్రాన్ని తను నేర్చుకున్నాడు, తను ఆశ్రయించాడు, చదివాడు. ఇతరులకు కూడా దాన్ని ఏం చేశాడు? బోధించాడు. ఇతరులు కూడా బోధించాడు. ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని తను చదువుకోవడమే కాదు, తను చదవటము, తర్వాత ఇతరులకు ఏం చేశాడు? దాన్ని బోధించేవాడు అనమాట. ఇతరులకు కూడా మీరు ఇట్లా ఉండాలని వారికి ఏం చేసేవాడు? ఆజ్ఞాపించేవాడు అనమాట. అందుకని అతని జీవితంలో ఏముంది? నెమ్మది ఉంది, సంతోషం ఉంది కదా. దేవుడే నా దిక్కు అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో ఆశ్రయించాడు అనమాట. ఏముంది అక్కడ చూడండి. 4వ వచనం చదవండి. 14:4 చదవండి. సాల్లమ్మ యెహోవాను ఆశ్రయించాడంట. మరి దేవుణ్ణి ఆశ్రయించినన్ని రోజులు ఎట్లున్నాడు? ఆశ అంటే నెమ్మదిగా ఉన్నాడు కదా. మరి దేవుణ్ణి ఆశ్రయించినన్ని రోజులు నెమ్మదిగా ఉన్నాడు. తర్వాత హృదయంలో ఏమి లేవంట? 14 అధ్యాయం 3వ వచనం చదవం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి, అంటే విగ్రహాలు మన హృదయంలో ఆ రోజులైతే బయట కనపడేటువంటి విగ్రహాలు తీసేశాడు. దేశంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేశాడు. ఈ రోజునైతే మన హృదయంలో ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి అన్నమాట. మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలని మనం ఏం చేయాలి? తీసివేయాలి. విగ్రహములు అంటే దేవుని కంటే ఎక్కువగా మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదొక విగ్రహం మనలో ఉంటుంది అనమాట. అందుకే ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నరపుత్రుడా, ఈ ప్రజలు తమ హృదయంలో విగ్రహాలు పెట్టుకుని నా యొద్దకు వచ్చి విచారం చేయటం తగునా అంటాడు. అంటే విగ్రహములు అనేవి మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. మన హృదయంలో విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ధనం అనేటువంటి విగ్రహము, తర్వాత మరి ఇల్లు అనేటువంటి విగ్రహము, ఎన్నో రకరకాల విగ్రహాలు మన హృదయంలో ఉంటాయి. అంటే దేవుని కంటే మనం ఎక్కువగా దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, అది భార్యనే కావచ్చు, పిల్లలే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. చూడండి, ఒక మాట చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకుని వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగున. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించే అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగున. అంటే వారి హృదయంలో ఏమున్నాయి? విగ్రహములు ఉన్నాయి అన్నమాట. అందుకే 4వ వచనం కూడా చూడండి. కావున నీ వారికి సంగతి తెలియజేసి ఎలాగ చెప్పు, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసును విగ్రహములతో నింపుకుని తమకు దోషము కలగజేసుకుని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకుని ప్రవర్తి ఎద్దుకు వచ్చి ఇశ్రాయేలు వారందరూ, అంటే సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే మరి హృదయంలో విగ్రహములు పెట్టుకుని ప్రవర్తి దగ్గరకు వచ్చి మా కొరకు విజ్ఞాపన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నారంట. కాబట్టి మరి మనం కూడా మరి అందుకని ఆశ ఏం చేశాడంట? విగ్రహములన్నీ
యూదా దేశముల నుండి తీసివేశాడంట. ఆ రోజుల్లో వాళ్ళ అమ్మగారు కూడా భయంకరమైనటువంటి ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఉందంట. ఆ విగ్రహాన్ని కూడా ఆస ఏం చేశాడంట, పడగొట్టేశాడంట. చూడండి 2 దినవృత్తాంతములు 15:16 అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఒక పట్టణపు దేవి అయి ఉండకుండా ఆస ఆమెను త్రోసివేసి పడగొట్టి చిన్న భిన్నము చేసి ఆ కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చేసాను. అంటే దేశంలో ఎక్కడ కూడా ఏం చేయలేదు, ఒక్క విగ్రహం కూడా ఉంచలేదన్నమాట. అంటే దేవుడు ప్రారంభ దినముల్లో ఆశ ఎట్లున్నాడంట, నెమ్మది, సంతోషం, ఎక్కడ చూసిన విగ్రహాలు లేకుండా చేసుకున్నాడు. కాబట్టి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు, అనుకూలంగా జీవించినాడు కదా. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు, నువ్వే దిక్కు అంటున్నాడు, ప్రార్థన చేశాడు, మరి దేవుని వైపు చూస్తూ వచ్చినాడు, దేవుని మీద ఆధారపడ్డాడు అనమాట. అలాంటి భక్తి జీవితాన్ని దేవునే మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఆశ జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆశ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం కూడా అలాంటి వారంగా మరి ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడు కదా. మరి ఆశకున్నటువంటి సైనికులు ఎంతమంది అనంటే మరి 5,80,000 మంది మాత్రమే. కానీ జరాక్కున్నటువంటి సైన్యం ఎంతమంది అంటే 10 లక్షల మంది. మరి అంతమంది వచ్చినప్పటికీ అతనికి జరాక్ ఏముండి అంట 14:9 చూడండి. కూషుడైన జరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథమును కూర్చుకుని బయలుదేరి ఆశ అతన్ని ఎదుర్కొని పోయిన. అంటే మరి 300 రథములు ఉన్నాయంట, యుద్ధ రథములు ఉన్నాయి అన్నమాట. ఆశగా యుద్ధ రథములు లేవు. అయినప్పుడు కూడా ఆశకున్నది వంటి సగం మంది అయినప్పుడు కూడా మరి అతనికి ఉన్నటువంటి 10 లక్షల మంది కంటే కూడా, యుద్ధ ఆయుధముల కంటే కూడా, యుద్ధ రథముల కంటే కూడా ఏమీ లేకపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, ఆశాపక్షంగా ఉండి దేవుడు ఆ ప్రజలందరికీ దేవుని భయమును, తన సైన్యపు భయమును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, వారికి కలగజేస్తూ వచ్చినాడంట దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని మనం కూడా మరి ఆశ వలె ప్రార్థన జీవితాన్ని కలిగి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఆశ ఏం చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసంతో దేవుణ్ణి అడిగాడు, దేవుని దగ్గర పొందుకున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చినాడు. దేవుడు ఇచ్చే వరకు కూడా, దేవుడు సహాయం చేసే వరకు కూడా పూర్తిగా దేవా నువ్వే నాకు దిక్కు, ఇంకో రెండో అవకాశమే లేదని ఎంతగానో దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. ఇది మనం చూస్తుంటాం. కొన్ని మనకు ఏదైనా సమస్యలు వస్తే వెంటనే మనం పోలీస్ స్టేషన్ ఆశ్రయించేస్తాం, లేకపోతే కోర్టులను ఆశ్రయించేస్తాం కదా. మనం ఎన్నో రకాలుగా మనం ఎవరినెవరినో ఆశ్రయిస్తాం అన్నమాట. కానీ ఆశ అయితే తనకు వచ్చినటువంటి సమస్యను ఎక్కడ తీర్చాడు, దేవుని దగ్గర. కాబట్టి మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడంటే కారణం ఏంటంటే ఆశ దేవునికి ఎట్లున్నాడంట, అనుకూలంగా, సమస్తం ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తన చేశాడు. కాబట్టి ఆశలో దేవుడు ఆశకి నెమ్మది కలగజేయడానికి గల కారణం ఏంటంటే ఆశ మరి ఎంతో ప్రార్థనాపరుడు, విశ్వాసంతో, తర్వాత దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినటువంటి వ్యక్తి ఆశ. కాబట్టి ఆశ వంటి జీవితాన్ని ప్రభా మేము కూడా కలిగి ఉండటానికి మా కృపనిమ్మని చెప్పి మనం దేవుని దగ్గర అడుగుదాం. ఆశ దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేశాడు, నువ్వే నాకు దిక్కు అన్నాడు. దేవా మాకు సహాయం చేయండి అని దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చినాడు. మరి ఆశ యథార్థంగా తను జీవించినటువంటి సంవత్సరములన్నీ కూడా ఎట్లున్నాయంట, యథార్థంగా ఉన్నాడు అనమాట ఆశ కదా. అందుకని ఏమి లేవో చూడండి, ఒక మాట చదువుకుని 15:17 ఆశ 15:17 ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు కానీ ఇతడు బతికిన కాలమంతయు అతని హృదయము యథార్థంగా ఉండెను కదా. అందుకని 19 కూడా చూడండి. ఆశ ఏలుబడియందు 35వ సంవత్సరం వరకు 35 సంవత్సరాల వరకు యుద్ధములు కలగలేదంట. నెమ్మది, సంతోషంగా ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు, తప్పిపోయినాడు. మరి తన జీవితంలో అన్ని యుద్ధాలే, పోరాటాలే వచ్చినాయి. మనం ఎప్పుడైతే భక్తి జీవితాన్ని మానేస్తామో, ఎప్పుడైతే బైబిల్ చదవటం మానేస్తామో, ప్రార్థన చేయటం మానేస్తామో, విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో, ఎప్పుడైతే మనలో యథార్థతను మరి మనం ఎప్పుడైతే కోల్పోతూ ఉంటామో,
దేవుని దృష్టికి మనం అనుకూలంగా నడవకుండా ప్రతికూలంగా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో వెంటనే అప్పుడే మనకు శ్రమలు స్టార్ట్ అవుతాయి, కష్టాలు స్టార్ట్ అవుతాయి, అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనము ఎట్లా ఉండాలంట? దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆశ వలె ఉండాలంటున్నాడు. ఆశ యొక్క జీవితంలో కూడా మనము మరి అనేక ప్రార్థన జీవితాన్ని చూస్తూ వస్తున్నాం అనమాట. కాబట్టి ముఖ్యంగా తనలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, మనం కూడా దేవుని ఎదుట ప్రార్థన జీవితం, భక్తి జీవితం, యథార్థమైన జీవితం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. కాబట్టి అలాంటి జీవితాన్ని ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవ, ఆశ వంటి జీవితాన్ని నేను కూడా కలిగి ఉండాలి. ఆశ పడిపోయినాడు. దేవ, ఆశ వలె మేము పడిపోకుండా ఆశ మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని నేను కూడా కలిగి ఉన్నట్లుగా దేవా నన్ను కూడా బలపరచమని మనం ప్రార్థన చేద్దాం. ఆశ ప్రారంభ దినాల్లో ఎట్లున్నాడు? ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా దేవుని దగ్గర ఎంత సైన్యమనే రాని, ఎంతమంది అయినా రాని దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, విశ్వాసంతో దేవునికి దగ్గరికి వెళ్ళాడు. మరి మనం కూడా అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి వారంగా మనం కూడా ఉంటే దేవుడు మనకు కూడా నెమ్మది అనుగ్రహిస్తాడు. మరి మనకు కూడా దేవుడు విశ్రాంతి దయచేస్తాడు. మనకు కూడా దేవుడు సమాధానం దయచేస్తాడు. దేవుడు మనలను కూడా కాపాడతాడు అనమాట. ఆశ జీవితంలో కూడా ఏమైంది? నెమ్మది కలిగిందంట. 6 14:6 ఆ సంవత్సరంలో అతనికి యుద్ధంలో లేకపోవడం చేత దేశంలో అతనికి నెమ్మది కలిగి ఉండిను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణమును కట్టించాడు. కాబట్టి దేవుడు అతనికి విశ్రాంతి దయచేశాడు. మనం కూడా దేవుని ప్రార్థన చేద్దాం. ఆశ వంటి ప్రార్థన. మనకున్న శ్రమల్లో, కష్టాల్లో, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. ఆశలాగా ప్రతి సమస్యలో కూడా మనం ఎక్కడికి రావాలి? మొట్టమొదట దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అలాంటి అనుభవం గుండా మనం కూడా మరి ప్రార్థన జీవితాన్ని కలిగి, విశ్వాస జీవితాన్ని కలిగి, దేవుని మీద ఆధారపడి మనం కూడా ఆ రీతిగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.